హలో ఆల్ మాకేదో డబ్బులు ఎక్కువైపోయినట్టు ఏదో సాధిద్దాము అనుకొని కిస్కెట్ ఫాల్ ఫెస్ట్కి అటెండ్ అవుదామని అయితే గట్టిగా ఫిక్స్ అయినాం. మేము మా ఫ్రెండ్స్ మా రూమ్లో ముగ్గురు ఉంటారు, మేము ముగ్గురమే ఏదో సాధిద్దామని అయితే బయలుదేరినాం అన్నమాట. వర్షాలు పడతాయి, తుఫాను వస్తుంది, అది ఇది అని ఎంతమంది చెప్పినా మా అన్న వాళ్ళంతా డబ్బులు వేస్ట్, ఎందుకు వెళ్తున్నారు అని అన్నీ చెప్పినా నేనైతే వినలేదు. మా ఫ్రెండ్స్ వెళ్తున్నారని కాదు, ఏదో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, ఏదో ఒకటి వస్తుందని వెళ్ళినాము. నిజం చెప్పాలంటే మాకు ల్యాబ్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్ అన్నీ జరుగుతున్నాయి. అందరూ వాటికి ప్రిపేర్ అవుతుంటే నేనైతే ఏదో సాధిద్దామని అయితే ఎగ్జిబిషన్ చేద్దామని బయలుదేరినాము. మేము ముగ్గురమే అక్కడికి వెళ్ళాక ఎంతో కొంత అయితే నేర్చుకున్నాము, అదైతే చెప్పచ్చు. నేర్చుకున్నాము కానీ మా సెమ్ ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేసినట్టు అయిపోయింది. దానివల్ల చాలా ఎఫెక్ట్ అయింది మాకు. ఇక్కడ అక్క పరిచయం అయ్యారు అన్నమాట. మాకు ఒక రూమ్ అలాట్ చేశారు, 6 మెంబర్స్ ఉండాలి అక్కడ. ఏదో ఒక కొత్త కనెక్షన్స్ వస్తాయి అనుకొని మేము ముగ్గురు వేరే వాళ్ళతో తీసుకున్నాము. ఇక్కడైతే శ్రీకాకుళం ఆర్జుకేటి ఉంది కదా, అక్కడ జరిగింది కాంపిటీషన్ అనగా కిస్కెట్ ఫాల్ ఫెస్ట్ గ్లోబల్ వైడ్ జరుగుతుంది ఇది. అలా మేమైతే అక్కడికి అటెండ్ అయ్యాము, ఎందుకంటే ఏపీలో ఇది ఒక్కటే అని. నిజం చెప్పాలంటే ఫస్ట్ రోజు మేము వెళ్ళింది అంతంత డబ్బులు పెట్టుకొని వెళ్ళినప్పుడు మేము ప్రతి లెక్చర్ అటెండ్ అవ్వాలి, కానీ ఫస్ట్ లెక్చర్ అయితే మేమైతే అటెండ్ కాలేకపోయాం. ఇండియా ఒక 30 మినిట్స్ లేట్ చేస్తుంది అనుకో, ఆ మైండ్ సెట్తో వెళ్తే అక్కడికి వెళ్ళాక తెలిసింది వీళ్ళు కరెక్ట్ టైంకి స్టార్ట్ చేసినారు. 30 మినిట్స్లో మొత్తం ఫుల్ అయిపోయింది, ప్లేసెస్ లేవని వెనక్కి పంపించేశారు. సెకండ్ రోజు అయితే గెస్ట్ లెక్చర్స్ ఎవరంతగా అటెండ్ అవ్వలేదు. ఎవరైతే మేము ఏదో ఒకటి చేద్దామని పక్క క్యాంపస్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కటే అటెండ్ అయ్యారు. ఆ క్యాంపస్ వాళ్ళు ఎవరు అటెండ్ కాలేదు. ఆ క్యాంపస్ వాళ్ళు అటెండ్ అయితే ఖచ్చితంగా ఫుల్ అయిపోద్ది. అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు ఈ కిస్కెట్ ఫాల్ ఫెస్ట్ అటెండ్ అవ్వడానికి. నెక్స్ట్ అయితే హ్యాకథాన్ స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ రోజు మేమైతే మా పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేసిన టాప్ 10లో మేమైతే సెలెక్ట్ అయ్యాము, కానీ టాప్ 1, 2, 3లో రాలేదు. కానీ మేము బాధపడ్డాము. ప్రతిసారి రావాలంటే ఉండదు కదా, కొన్నిసార్లు అప్పుడు వస్తుంది, కొన్నిసార్లు అప్పుడు రాదు. తర్వాత మేమైతే ఈ కాలేజ్ క్యాంపస్ నుంచి వెళ్ళిపోతున్నాము అన్నమాట. రిటర్న్ మా కాలేజ్కి వెళ్తున్నాము. ఇక మా కాలేజ్ నుంచి 12 మెంబర్స్ వచ్చారు, మేము 12 మెంబర్స్ ఒకేసారి వెళ్తున్నాం. మాది ఎలా ఉంటుందంటే దరిద్రాన్ని మేము ఎత్తుక్కుంటూ వస్తాము, మా వెనకాలే దరిద్రం వస్తుంది, లేకపోతే మా బెస్ట్ ఇలాగ ఎప్పుడు మా పక్కనే ఉంటుందో తెలియదు. కానీ మేము రిటర్న్ అయ్యేటప్పటికి వర్షం స్టార్ట్ అయింది, తుఫాన్ వస్తుంది, వెళ్ళలేరు అదన్నీ చెప్పారు. పేరెంట్స్ అయితే ఇంట్లో చాలా బెంగ పెట్టుకునేసారు. ఇప్పుడు ఎందుకు బయలుదేరుతున్నారు, 2 డేస్ ఆగైనా రండి అన్నారు. నిజం చెప్పాలంటే మాకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయి ఎక్స్టర్నల్ కూడా ఇద్దరికి, అంటే మా బ్యాచ్లోనే 2 క్లాసులకి అయిపోయింది. ఇంకా ఇంతకు మించి లేట్ చేస్తే మేము ఎప్పుడు చదువుకుంటాము. అదిగాక పక్కన మనం బుక్స్ ఉంటేనే చదవము రూమ్లో, అదిగాక అక్కడ పీపీటీలో ఓపెన్ చేసి అదే ప్రెజెంటేషన్లో ఓపెన్ చేసి అది ఇది ఫోన్లో చదవాలంటే అస్సలు అవ్వదు కదా. అదే జరిగింది మాకు కూడా. అందుకే ఖచ్చితంగా వెళ్ళాలి ఏదైనా అని విజయవాడ నుంచి, అంటే శ్రీకాకుళం టు వైజాగ్ బస్సులో వెళ్ళిపోయాము. వైజాగ్ నుంచి విజయవాడకి అయితే ఒక ట్రైను, విజయవాడ నుంచి మళ్ళీ మా కాలేజీకి ఎర్రగుంట్లకి ఒక ట్రైన్ బుక్ చేసుకున్నాము. విజయవాడ టు ఎర్రగుంట్ల ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. వైజాగ్ అయితే వెళ్ళాము. మేమైతే ఇక్కడ బస్ స్టేషన్ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాము. రైల్వే స్టేషన్ నుంచి ఇంకా ట్రైన్ ఎక్కాము. మా వాళ్ళు ఎలా అంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు చెప్పాను కదా, రూమ్మేట్స్ సుచందన అనిత, వాళ్ళిద్దరు అయితే ఎంతో డబ్బులు పెట్టి రిజర్వేషన్ చేసుకోవడం వేస్ట్ అని చెప్పను, కానీ రిజర్వేషన్ చేసుకొని తప్పు చేసినాము. ఎందుకంటే వాళ్ళ ప్లేస్లోనే లేరు, నేనే ఆ 3 ప్లేస్లో కూర్చున్నా. అదిగాక మాకు లగేజ్ ఎక్కువ కదా, ఆ లగేజ్ పెట్టడానికి మేము రిజర్వ్ చేసినట్టుంది. అలా పెట్టి నేనైతే కిటికీ పక్కన కూర్చొని చూస్తున్నాను. వర్షం అయితే ఎక్కువ పడిపోతుంది, ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాము. సిరిచందన అయితే కిటికీ పక్కన కూర్చొని ఆడ ఎంజాయ్ చేస్తుంది. మనవిత అయితే ఆ ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది కదా, మళ్ళీ బస్సు ఆల్టర్నేట్గా బుక్ చేసుకోవాలి కదా. అది ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలు రాజస్థాన్ వాళ్ళు పరిచయం అయ్యారు. అనకాపల్లి నుంచి వాళ్ళు రాజస్థాన్కి వెళ్ళాలంట. అంటే అనకాపల్లి నుంచి విజయవాడకి వెళ్ళి విజయవాడలో రాజస్థాన్ ట్రైన్ ఎక్కాలంట. పిల్లలు బాగున్నారు, బాగా మాట్లాడారు. వాళ్ళు ఉన్నారు, ఒక
హాఫ్ అన్ అవర్ ఏమో నా పక్కన కూర్చున్నారు. వాళ్ళు కొంచెం చిట్ చాట్ అయితే చేశాను. తర్వాత మేమైతే విజయవాడలో దిగినాము. ఇక్కడ ఎక్కువైతే వర్షం ఎక్కువైతే ఆల్టర్నేట్గా మా అన్నోళ్ళ ఇల్లు ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఏం జరిగిందంటే మా బస్సు బుక్ అయిపోయింది. నాకైతే అప్పుడే బస్సులో కాలిపోయారు అప్పటికప్పుడు, కానీ చాలా జరిగాయి కదా. ఇంకైతే నాకైతే భయం పట్టుకుంది. నేనైతే అయ్యి కాలిపోకుండా ఉంటే చాలు, బస్సులు ఎక్కను నేను, అది ఇది అని చెప్పాను. లాస్ట్కి ఎక్కాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు ఇంటర్నల్ ఎగ్జామ్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్ అన్నీ జరుగుతున్నాయి. కానీ నిజం చెప్పాలంటే మేము ఏక్యూవిహెచ్ అని అది ఇది అని ఈ సెమ్ అయితే కొంచెం నెగ్లెక్ట్ చేసామని చెప్పం, కానీ వాటి వల్ల వీటిని అంతగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాము. అక్కడ నుంచి బయలుదేరేసి ఇంకైతే నైట్ స్లీపర్ బుక్ చేసుకున్నారు మా ఫ్రెండ్స్ ఇద్దరు. మేము సీటరే బుక్ చేసుకున్నాం. అక్కడ నుంచి ట్రైన్లో బయలుదేరామన్నమాట. ఇది మా వేంపల్లి టు మా కాలేజీకి వచ్చాక నిద్ర లేచాను అప్పుడే ఒక 5 కలా. అప్పుడు లేస్తే ఇంకా తీసాను అనమాట. ఇదే మా కాలేజ్. ఇక్కడ దిగేసి ఇంకా వెళ్తున్నాము. ఇప్పటికైతే మళ్ళీ మా కాలేజ్ మొఖాన్ని చూడాలి. నిజం చెప్పాలంటే ఇన్ని రోజులు బయట తిరిగి జర్నీ చేసి మా కాలేజీకి అయితే నాకైతే రాబుద్ది కాలేదు. ఎలా వచ్చాను.